అయితే మొన్నటి వరకు దాదాపుగా 3,000 కిలోమీటర్ల పైన వరకే పాదయాత్ర కొనసాగించినా కూడా లభించినటువంటి ఆదరణ, ఆ ఒక్క అరెస్టు, ఆ ఘటనతో ఎంతవరకు తెలంగాణ ప్రజలు మరి షర్మిల వైపు, ఆ మద్దతు వైపు కానీ, షర్మిల గురించి మాట్లాడుకోవడం కానీ ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? ఇప్పుడు ఒకటేంటి అంటే, పాదయాత్ర చేసిన మాత్రాన్ని అధికారం సిద్ధించుద్దని చెప్పని మనం లెక్కేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందే షర్మిల గారి పాదయాత్ర జరుగుంది. కానీ 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరంగానే పెట్టారు. మనకి ఒకప్పుడు జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్న చంద్రశేఖర్ గారు ఆ రోజైనా మొత్తం భారతదేశం పాదయాత్ర చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్న కన్యాకుమారి టు కాశ్మీరు పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు చంద్రశేఖర్ గారు 70 దశకంలోనే చేశారు. 70 దశకం 80 దశకం మొదట్లో. కానీ అదేమో ఆయనకి ఎక్కడ ఉపయోగపడలా. ఆ పాదయాత్ర చేసిన కొద్ది రోజుల పాటు మీడియా ప్రచార సాధనాల్లో అదొక ఇష్యూగా హైలైట్ అయింది తప్ప అధికారానికి చేరువ చేయలే. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నది వాస్తవం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ఎక్కువ పెడుతున్నది వాస్తవం, తనను తాను ప్రజలకు చేరువ అవ్వడానికి కోసం కృషి చేస్తున్నది వాస్తవం. అదే సందర్భంలో తెలంగాణ సమాజం ఇవాళ ఇక్కడ ఒక 2 బలమైన పార్టీలు, ఒక రకంగా అంటే 2 కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడటానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా, అంటే రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్న సంజయ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి దిగు స్థాయి కార్యకర్త వరకు కూడా 100% రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో అంటే తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ 2వ టర్మ్ అధికారం కొనసాగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి గ్రామస్థాయి వరకు వాళ్ళ కేడరు, ఒకప్పుడు కేడర్ పెద్దగా బలంగా లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు మలుచుకోవడం ద్వారా గ్రామస్థాయి వరకు బలమైన కేడర్ని టీఆర్ఎస్ పార్టీ కూడా ఏర్పరచుకోగలిగింది. ఈ 3 పార్టీల మధ్య ఇంకా కొత్తగా ఏదో వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్లో షర్మిల గారి పార్టీ ఎమర్జ్ అవుద్ది అనే ఆశలు, అంచనాలు అయితే ప్రజల్లో లేవు. కాకుండా ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడగలిగే ఒక వాయిస్గా మటుకు షర్మిల గారు ఉపయోగపడుతుంది. అంటే ఇందాకే మనం ప్రస్తావించినట్టుగా రాజీ పడని, రాజీ లేని ధోరణి ఆ వ్యక్తిత్వం కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఒక మహిళగా ఎక్కడ అంటే ఆమె ఆ మొండితనము, పట్టుదల చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు సహజంగా ఏంటంటే, మనం రేణుకా చౌదరి లాంటి కొంతమంది స్ట్రాంగ్ ఉమెన్స్ని చూసాం మనం రాజకీయాల్లో. నన్నపనేని రాజకుమారి గారిని చూసాం, రేణుకా చౌదరి గారిని చూసాం, డీకే అరుణ్ గారిని చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులే, కానీ శారీరకంగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయటం అనేది మామూలు చిన్న ఇష్యూ కాదు. అది అంతటి మొండితనాన్ని చూపించి శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉండే షర్మిల గారి లాంటి వ్యక్తిత్వం భారతీయ జనతా పార్టీకి కనుక చేరువ కాగలిగినప్పుడు, లేదు షర్మిల గారితో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సయోధ్య కనుక కుదుర్చుకున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారటం ఖాయం. అంటే అదే షర్మిల గారి పార్టీ విడిగా పోటీ చేసినప్పుడు ఆమెకు ఎంత స్థాయి ఓట్లు వస్తాయో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన కేడర్ ఉన్న పార్టీతోటి సయోధ్యతో కనుక ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత ప్రభావం అయితే చూపించడం ఖాయం. అది తెలంగాణ రాష్ట్ర సమితి కూడా దాన్ని ఊహించే షర్మిల గారిని ముందు నుంచి ఇన్ని 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఎప్పుడు ఇంత స్థాయిలో ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయలే. పోలీస్ ఇప్పుడు బండి సంజయ్ గారి పాదయాత్రకి న్యాయపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం చేశారు, కానీ షర్మిల గారిని పెద్దగా ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం జరగల. మధ్యలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి గోబ్యాక్ అని చెప్పి నినాదాలు వచ్చినాయి, కొన్ని చోట్ల రాళ్లదాడులు జరిగినాయి, ఇట్లాంటివి జరిగినాయి తప్ప పూర్తి స్థాయిలో షర్మిల గారి యాత్రే కొనసాగకూడదు అని చెప్పని ప్రభుత్వం కనుక మొదట్లోనే ఆ లక్ష్యంతో ఉండున్నట్టయితే ఇన్ని రోజులు ఆమె పాదయాత్ర కూడా కొనసాగించడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఆ విషయంలో మొదట్లో కొంచెం అంటే ఆమె యాత్ర చేసుకుందిరే మన మీదేం పెద్ద ప్రభావం చూపేది కాదన్నట్టు ఊరుకున్నా కూడా గ్రాడ్యువల్గా భారతీయ జనతా పార్టీ ఆమె వెనక ఉన్నారు అనేది ఇప్పుడు స్పష్టమవుతున్న దగ్గర 100% ప్రభుత్వం కూడా ఆమె విషయంలో జాగ్రత్తతో ఉంటుంది, టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది, వీలైనంత వరకు ఆ పాదయాత్ర కొనసాగకుండా ఉంచడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. నిన్న హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర మొదలు పెట్టాలని చూసినా ఆమె అంటే పాదయాత్ర షరతులు ఉల్లంఘన జరిగింది అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఈమె ప్రసంగాల మూలనే నర్సంపేటలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈమె పర్యటన అనేది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పని పోలీసులు తీసుకున్న నిర్ణయం అనేది అంటే డెఫినెట్గా మాట్లాడేటప్పుడు సమయం పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, రెచ్చగొట్టే విధంగా తాత్కాలికంగా అక్కడ ఉద్రేకాలు పెంచడం కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసి
చేసినా కూడా అంతిమంగా అది సమాజంలో విచ్ఛిన్నానికి దారితీసే పరిస్థితిలో ఉన్నప్పుడు అది రాజకీయంగా మీకు మేలు జరగదు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు పర్మిషన్స్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీరు మిగిలిన 1000 కిలోమీటర్లు స్మూత్గా జరగాలి అనుకున్నా ఇటువంటి వైఖరి నుంచి దూరంగా జరగాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, చట్టానికి కట్టుబడి రాజకీయ కార్యకలాపాలు ఎంచుకోవాలి. కాదు మేము చట్టాన్ని మీరతాము, మా ఇష్టారీతిని మేము మాట్లాడతాము అన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపేవాళ్ళని నిరోధించడానికి అది ఒక అస్త్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎటువంటి రాజకీయ విధానం ఎంచుకోబోతున్నారనేది షర్మిల గారు ఆలోచించుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాత్రాన ప్రభుత్వంపై ఎప్పుడు ప్రతి ఒక్కరి మీద అంటే ఆంక్షలు నియంత్రణలు పెట్టదు. కానీ అది శృతి మించింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితికి దారితీయకుండా ఒక సంయమనంతో ఆమె రాజకీయ కార్యకలాపాలు, ఆమె పొలిటికల్ ఎజెండా, ప్రభుత్వాన్ని ఏ రంగాల్లో వైఫల్యాలు ఉన్నాయి వాటి వరకు ఎత్తు చూపుతా ఆమె ప్రసంగాలు కానీ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా ఆమెను అంతగా కట్టడి చేసే అవకాశం దొరకదు. కాబట్టి చూద్దాం షర్మిల గారు ఎటువంటి విధానాన్ని ఎంచుకుంటారు అనేది.